నమస్తే అండి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఇంట్రడక్షన్ క్లాస్ మనోడు చెప్పుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ అండి, సెకండ్ క్లాసు. సో ఇందులో మనం లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్ నేర్చుకుందాం. ఓకే, సో లైన్ ఇంటిగ్రల్ అంటే ఆల్రెడీ మనం వెక్టార్స్లో చెప్పుకున్నాం అండి, కాకపోతే ఈఎంటీకి తగ్గట్టుగా ఇక్కడ నేర్చుకుందాం. సో లైన్ ఇంటిగ్రల్ అంటే ఫర్ వెక్టార్ ఫీల్డ్స్ ఇట్ ఈస్ ఎ టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ ఓవర్ ఏ కర్వ్ అండి. సో దిస్ ఈస్ ద కర్వ్. సో దిస్ ఈస్ ద వెక్టార్స్ అండి. దిస్ ఈస్ ద సమ్ ఫ్లక్స్ గోయింగ్ ఆన్ సమ్ బాడీ. సో దిస్ ఈజ్ ఏ బార్ అవుతుంటే లైన్ ఇంటిగ్రల్ ఏమి ఇస్తుందండి? ద టాంజెన్షియల్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తుంది. సో దిస్ ఈజ్ పాత్ 1, పాత్ 2, పాత్ 3 అనుకుంటే, సో అలాంగ్ పాత్ 1 ఏ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఓవర్ పాత్ 1 అండి. పాత్ 1 ప్రకారం ఏమవుతుందండి మనకి లైన్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎల్ బార్. ఓకే, సో అలాంగ్ పాత్ 2 ఏమవుతుందండి? ఏ బార్ డాట్ డిఎల్ బార్ ఓవర్ పాత్ 2. సో టోటల్ క్లోజ్డ్ కర్వ్ ఏమవుతుంది? క్లోజ్డ్ కర్వ్ దట్ ఈజ్ ఏబిఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఏ బార్ డాట్ డిఎల్ టోటల్ క్లోజ్డ్ కర్వ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంటిగ్రల్ పాత్ 1 ప్రకారం ఎలాంగ్ 1 ఏ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎలాంగ్ 2 కూడా సేమ్ అవుతుంది. దెన్ ఏ ఈజ్ కన్జర్వేటివ్. ఈ రెండు ఈక్వల్ అవుతుంటే ఏ ఈజ్ కన్జర్వేటివ్ అవుతుంది. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఎల్ అవుతుందండి. ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఎల్ దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఏంటండి? కన్జర్వేటివ్ ఫోర్సెస్కి గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కన్జర్వేటివ్. సో లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ పాత్ 1 అండ్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ పాత్ 2 ఈక్వల్ అవుతుంటే దెన్ ఏ ఈజ్ సెడ్ టు బి కన్జర్వేటివ్ అవుతుందండి. సో ఎగ్జాంపుల్ ఫర్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్ ఏంటండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. అదర్వైజ్ ఈ రెండు ఈక్వల్ అవ్వకపోతుంటే దాన్ని ఏమంటామండి? నాన్ కన్జర్వేటివ్ ఫీల్డ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్రిక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండి. ఓకే, సో ఇదంతా నోట్సే కాబట్టి ఇట్లా చెప్తున్నానండి. సో ప్రాబ్లమాటిక్ వచ్చినప్పుడు మనం వేరేగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్. సర్ఫేస్ ఇంటిగ్రల్ని ఎలా డినోట్ చేస్తామండి? ఇంటిగ్రల్ ఎస్ ఏ బార్ డాట్ డిఎస్ కింద డినోట్ చేస్తాం. సో అలాంగ్ ఏ సర్ఫేస్ అనమాట, ఓవర్ ఏ సర్ఫేస్ దట్ ఈస్ మాడ్ ఏ డిఎస్ కాస్ థీటా. దట్ ఈస్ డిఎస్ అంటే ఎలా రాస్తామండి? ఎన్ క్యాప్ డిఎస్ కింద రాయాలి కాబట్టి, సో ఎన్ క్యాప్ గివ్స్ ద డైరెక్షన్. సో ఇంటిగ్రల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటిగ్రల్ ఎస్ మాడ్ ఏ డాట్ ఎన్ క్యాప్ డిఎస్ అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ డిఎస్. సర్ఫేస్ ఇంటిగ్రల్ గివ్స్ ది ఫ్లక్స్ ఓవర్ ది సర్ఫేస్. ఫ్లక్స్ ఇస్తుందండి సర్ఫేస్ ఇంటిగ్రల్ అనేది ఆఫ్ ఎ వెక్టర్ త్రూ ద సర్ఫేస్. ఓకే, సో నెక్స్ట్ ఇంటిగ్రల్. సో మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తెలుసు, వాటికి ఈక్వేషన్స్ ఏంటి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ ఈజ్ గివ్స్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దట్ ఈస్ phi a, and integral b bar dot ds gives the magnetic flux, so phi b. So it is not equal to since it is closed. Okay, next volume integral andi. Volume integral it is only for scalar fields. Phi is a scalar field aithe, so integral v phi dv is the volume integral avutundi. So examples entandi? Integral v rho v dv, that is mass andi. Rho is the density, and integral phi dv charge is the phi, where phi is the charge density. So volume integral that is it is for a scalar fields అన్నమాట. నెక్స్ట్ అండి స్టోక్స్ థియరం. ఆల్రెడీ మనం వెక్టార్స్లో చెప్పుకున్నాం. సో ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ డెల్ క్రాస్ ఏ బార్ డిఎస్ అని. ఓకే, దట్ ఈస్ స్టోక్స్ థియరం. అలాగే గాస్ థియరం జస్ట్ ఇక్కడ నోట్ చేసుకోవాలి కాబట్టి నోట్ చేసుకోండి ఇవి. సో గాస్ థియరం ఏంటండి? సర్ఫేస్ టు వాల్యూమ్ మారుతుంది. దట్ ఈస్ ఇంటిగ్రల్ ఎస్ ఏ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి డెల్ డాట్ ఏ బార్ డివి అండి. ఓకే, సో డెల్ డాట్ ఏ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ. సో ఫర్ స్కేలార్ ఫీల్డ్స్ యూజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది. సో నల్ రిజల్ట్స్ డిసివి, డైవర్జెన్స్ ఆఫ్ కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 0,
అండ్ కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి రెండు మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం చెప్పుకున్నాం వెక్టార్స్ క్లాస్లో చెప్పుకున్నాం. సో నెక్స్ట్ అండి డెల్ ఆపరేటర్. Next, del operator. It is used to change the vector to vector and a vector to scalar, scalar to a vector. So del operator ante del తెలుసు కదండి. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ వెక్టర్ టు వెక్టర్, వెక్టర్ని వెక్టర్ టు స్కేలార్ కానీ స్కేలార్ టు వెక్టర్ కానీ చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది డెల్ ఆపరేటర్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలార్ ఫీల్డ్. సో గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలార్ ఫీల్డ్ డెల్ ఫై ఏమొస్తుందని మనం వెక్టర్ వస్తుంది. అలాగే డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టర్ ఫీల్డ్ డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఎ స్కేలార్ అండ్ కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్ ఫీల్డ్ డెల్ క్రాస్ ఏ బార్ ఈజ్ ఎ వెక్టర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి చూసుకోండి కరెక్ట్గా. సో సిస్టము కోఆర్డినేట్స్ మెట్రిక్ ఎలిమెంట్స్ అండి. సో మెట్రిక్ ఎలిమెంట్స్ అంటే ఏమి లేదు, కోఎఫిషియంట్ ఆఫ్ లెంగ్త్ ఎలిమెంట్స్నే మెట్రిక్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సో మనం నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం, కార్టేజియన్ చెప్పుకున్నాం, సిలిండ్రికల్ చెప్పుకున్నాం, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ చెప్పుకున్నాం. సో అక్కడ కోఆర్డినేట్స్ ఏమేంటండి Q1 Q2 Q3 అనుకుంటే కార్టేజియన్లో మనకి ఏంటండి XYZ, అలాగే సిలిండ్రికల్లో ρ5Z, అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టంలో మనకు కోఆర్డినేట్స్ ఏంటి R θ φ. సో నిన్న ఇవి డిస్కస్ చేసాం క్లాస్ 1లో డిస్కస్ చేసామండి వీటి గురించి. సో అక్కడ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మెట్రిక్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పానండి, కోఎఫిషియంట్ ఆఫ్ ది లెంగ్త్ ఎలిమెంట్ కదా. సో XYZకి కోఎఫిషియంట్స్ ఏమొస్తాయండి 1 2 1 1 1 H1 H2 H3 అంటారండి. ఓకే, మెట్రిక్ ఎలిమెంట్స్ని. సో ఇక్కడ 1 రో 1. ఓకే, సో అలాగే లెంగ్త్ ఎలిమెంట్స్ చెప్పుకున్నాం కదండి, అక్కడ ఉంటుందండి. సో అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి 1 r sin θ, 1 r sin θ. ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్, మీకు ఎంత మంచిగా గుర్తుంటే అంత బాగా ఉపయోగపడుతుందండి. సో డెల్ ఈజ్ ఈక్వల్ టు డెల్ని ఎలా రాస్తామండి, Q1 దట్ ఈస్ ఇది కోఆర్డినేట్స్ అండి, H1s అంటే మెట్రిక్ ఎలిమెంట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే కార్టేజియన్ కోఆర్డినేట్కి, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి డెల్ అనేది రాయొచ్చు మనం. ఓకేనా. సో Q1/H1 డో Q1 ప్లస్ Q2/H2 డో Q2 ప్లస్ Q3/H3 డో Q3. ఓకేనా. సో కార్టేజియన్ కోఆర్డినేట్ సిస్టమ్కి H1 ఎంత అండి, H1 1లే కాబట్టి ఓన్లీ మనకి ఈ కోఆర్డినేట్స్ మాత్రమే ఉంటాయి. సో x క్యాప్ డో x ప్లస్ y క్యాప్ డో y ప్లస్ z క్యాప్ డో z. ఓకేనా. సో ఇలాగే నోట్ చేసుకోండి, ఈ క్లాస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి వస్తేనే మనకి అదర్ ప్రాబ్లమ్స్ చేయడానికి ఉంటుంది. సో నోట్ చేసుకోండి. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ కండి. సో రో డో Q1 డో రో ప్లస్ 5 క్యాప్ బై 1 బై రో. ఇక్కడ ఏంటండి 1 రో 1 కదండి, ఏంటి H1 H2 H3. సో 1 రో 1, ఇక్కడ ఏమీ లేదు కదా 1. ఓకే, సో రో 5Z అనమాట, డో 5 Z క్యాప్ డో Z. ఓకే అండి. సో అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి రాయండి మీరు. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ డెల్ ఈజ్ ఈక్వల్ టు, సో డెల్ ఈజ్ ఈక్వల్ టు అండి, ఓకే, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ డెల్కి ఏంటంటే అక్కడ కోఆర్డినేట్స్ మనకి Q1 Q2 Q3 ఏంటి R θ φ. అలాగే H1 H2 ఎంత 1 r sin θ డో R డో θ డో φ. సో రాసుకోండి ఇలా. ఓకేనా. సో నెక్స్ట్ గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలార్ ఫీల్డ్ అండి. సో గ్రేడియంట్ ఆఫ్ ఎ స్కేలార్ ఫీల్డ్ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేలార్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు ద స్పేస్ని ఏమంటామండి, గ్రేడియంట్ అంటాం. ఓకే, సో డెల్ ఫై ఈజ్ గివ్స్ ద వెక్టార్ ఇస్తుంది కదండి డెల్ ఫై అనేది. సో డెల్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, Q1/H1 డో Q1, Q2/H2 డో Q2, Q3/H3 డో Q3. సో డెల్ అంటే Q1/H1 డో Q1, Q2/H2 డో Q2, Q3/H3 డో Q3 అని.
సో ఫర్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్, సో గ్రేడియంటే కదా, సో గ్రేడియంట్ రాస్తున్నామండి ఇప్పుడు కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్కి, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి, అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి. సో డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యాప్ డో ఫై బై డో క్యూ1. ఇక్కడ ఫై డెల్ ఫై రాస్తున్నామండి, ఇక్కడ ఫై యాడ్ చేస్తున్నాం అంతే. ఇందాక డెల్ రాసుకున్నాం కదా, సో అలాగే గ్రేడియంట్ రాస్తున్నాం అనమాట. అది డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యాప్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ వై క్యాప్ డో ఫై బై డో వై ప్లస్ జెడ్ క్యాప్ డో ఫై బై డో జెడ్ అండి. సో ఫర్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ డెల్ ఫై ఈజ్ రో క్యాప్ డో ఫై బై, ఇక్కడ ఫై యాడ్ చేసాం అంతే అండి, డో ఫై బై డో రో, ఫై బై రో కదా, 1 బై రో కదండి, ఫై క్యాప్ డో ఫై బై డో ఫై, జెడ్ క్యాప్ డో ఫై బై డో జెడ్. ఓకే, నెక్స్ట్ అలాగే స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ డెల్ ఫై ఆర్ తీటా ఫై. సో ఆర్ క్యాప్ ఇక్కడ 1 ఆర్ సైన్ తీటా, ఆర్ తీటా క్యాప్ ఫై క్యాప్, ఇక్కడ డో బై డో ఆర్, ఇక్కడ ఫై యాడ్ చేసుకోవాలి అంటే డో బై డో ఆర్, డో బై డో తీటా, డో బై డో ఫై, ఇక్కడ ఫై ఫై ఫై. ఓకేనా, అర్థమైందండి ఇది. సో అంతే. ఓకేనా, గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కాలార్ ఫీల్డ్ రాస్తాం. నెక్స్ట్ అండి, సో అప్లికేషన్ ఏంటంటే అప్లికేషన్ ఇన్ ఫిజిక్స్. సో డెల్కి గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కాలార్ ఫీల్డ్కి, సో ఇది ఒక కండక్టర్ అని తీసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు XYZ అవుతుందండి. సో నెక్స్ట్ ఏమవుతుందండి, సో సో ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు KQ బై R అండి. ఓకే, సో యూనిట్ నార్మల్ ఎంత అవుతుందండి, N క్యాప్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఫై బై మాడ్ డెల్ ఫై. సో యూనిట్ నార్మల్ అనమాట. ఓకేనా, సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చేద్దాం. సో నెక్స్ట్ అండి, డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్. సో డైవర్జెన్స్ గ్రేడియంట్ అయింది కదండి, డైవర్జెన్స్ అనమాట. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్. సో ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే డైవర్జెన్స్ ఏమేస్తుంది మనకి, ద నెట్ అవుట్వర్డ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్. సో నెట్ అవుట్వర్డ్ ఫ్లక్స్ ఇస్తుంది. ఓకేనండి, సో యూనిట్ వాల్యూమ్ విత్ రిఫరెన్స్ టు పాయింట్ పి. సో విత్ రిఫరెన్స్ టు పాయింట్ పి అండి. సో div of a bar is equal to del dot a bar gives how much the vector a bar is spreading out from the point. ఓకేనా, సో డైవర్జెన్స్ పాజిటివ్ నెగిటివ్ ఎట్లా వస్తాయని చూద్దాం. సో రెండు కూడా టువర్డ్స్ దట్ పాయింట్ అవుతుంటే డైవర్జెన్స్ అనేది నెగిటివ్ అవుతుంది. సో టువర్డ్స్ యాక్ట్స్ యాజ్ ఎ సింక్ అండి. ఇది ఎలా యాక్ట్ చేస్తుందండి, ఒక సింక్లా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అన్నీ అదే తీసుకుంటుంది కాబట్టి. సో ఛార్జ్ అనేది -q ఛార్జ్ అవుతుంది. సో డైవర్జెన్స్ ఈజ్ నెగిటివ్ అవుతుంది. సో డైవర్జెన్స్ ఈజ్ నెగిటివ్. సో అలా కాక డైవర్జెన్స్ అనేది అవే ఫ్రమ్ దట్ పాయింట్ వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ అదేమవుతుందండి, యాక్ట్ యాజ్ ఏ సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఛార్జ్ అనేది ప్లస్ అవుతుంది, +q ఛార్జ్. సో డైవర్జెన్స్ ఏమవుతుందండి, పాజిటివ్ అవుతుంది. ఓకేనా, సో ఏవే వెళ్ళిపోతుంటే పాజిటివ్ అండి, దాని వైపు వస్తుంటే నెగిటివ్ డైవర్జెన్స్ అనేది. ఓకేనా, సో ఇట్ గివ్స్ ద ఏమిస్తుందండి, నెట్ అవుట్వర్డ్ ఫ్లక్స్ ఎంత. ఓకేనా, హౌ మచ్ ది వెక్టార్ ఏ బార్ ఈ స్ప్రెడ్డింగ్ అవుట్ ఫ్రమ్ ది పాయింట్. ఓకేనండి, సో ఇది చూడండి ఎగ్జాంపుల్. సో ఇది ఒక పాయింట్ పి, ఇలా వెళ్ళిపోతున్నాయి అంతే. సో దాన్ని నెయిదర్ సింక్ నార్ సోర్స్. ఓకేనా, సో డైవర్జెన్స్ ఈజ్ 0. డైవర్జెన్స్ అనేది 0 అవుతుందండి. నెక్స్ట్, సో ఇందాక గ్రేడియంట్ రాసాం కదండి, డెల్ రాసాం, గ్రేడియంట్ రాసాం. నెక్స్ట్ డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ రాద్దాం. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్ అండి, ఫర్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు a1 q1 ప్లస్ a2 q2 బార్ q2 క్యాప్ az q3z. ఓకే, సో డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై h1 h2 h3 డో బై డో q1 a1 h2 h3 డో బై డో q2 a2 h1 h3 డో బై డో q3 a3 h1 h2 ఓకే, సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ డైవర్జెన్స్. అండి. సో ఇది మనకు గుర్తుంటే మనం కార్టీజియన్, సిలిండ్రికల్, స్పెరికల్ కూడా రాసేయచ్చు. ఓకే, సో డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై h1 h2 h3
dou by dou q1 a1 h2 h3 dou plus dou by dou q2 a2 h1 h3 plus dou by dou q3 a3 h1 h2 అని. ఓకేనా. సో ఇప్పుడు మనకి h1 h2 h3 తెలుసు, xyzలు తెలుసు. ఓకేనా. సో దాన్ని బట్టి మనం కార్టీజియన్కి సిలిండ్రికల్కి రాద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఇన్ కార్టీజియన్ h1 h2 h3 ఏమవుతాయండి 1 1 1. సో ఇన్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ h1 h2 h3 1 1 1. అలాగే q1 q2 q3 ఎంతండి xyz. ఓకే. సో దాన్ని బట్టి డెల్ డాట్ ఏ రాసాం. సో డెల్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై h1 h2 h3 అంటే 1 కదా, 1 బై 1. సో డో బై డో ఎక్స్ q1 ఏంటంటే xyz. ఓకే. ఇక్కడ 1 1 1లే కాబట్టి h1 h2 h3 ఓన్లీ మనకి ఏం మిగులుతాయి ax ay az మిగులుతాయి. అంటే డో బై డో ఎక్స్ ax ప్లస్ డో బై ay ప్లస్ డో బై డో z az. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సో సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో h1 h2 h3 ఎంతండి 1 రో 1 అండ్ q1 q2 q3 రో 5z. సో a బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ రో క్యాప్ a5 5 క్యాప్ ప్లస్ az z క్యాప్. ఓకే. సో డెల్ డాట్ ఏ రాయండి. ఇక్కడ ఎంతండి h1 h2 h3 1 బై h1 h2 h3 కదా, 1 బై 1 ఇంటూ రో ఇంటూ 1 దట్ ఈజ్ 1 బై రో. ఓకే. రో 5z. సో ఇక్కడ a1 h2 h3. సో a1 అంటే ఇది ఏ రో, h2 ఎంతండి రో h3 మిగిలిన 1లే కదా, h3 1. సో ఏ రో అవుతుంది డో బై డో 5 q2 ఏంటండి ఇక్కడ q2 ఈజ్ 5. సో డో బై డో 5 a5 a2 కాబట్టి a5 1 3 అంటే 1 3 ఏంటి 1 3 1 కాబట్టి ఇక్కడ ఏమి ఉండదు. ప్లస్ డో బై డో z az ఇక్కడ కూడా h1 h2 వస్తుంది. h1 h2 వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందండి h1 h2. సో రో వచ్చింది. ఓకే, క్లియర్ అండి. సో అలాగే మీరు పాజ్ చేసుకుని స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి డెల్ డాట్ ఏ రాయండి. సో స్పెరికల్ అండి h1 h2 h3 ఎంతండి 1 రో 1 r సైన్ థీటా. అలాగే q1 q2 q3 r థీటా 5. సో దాని నుంచి డెల్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై r స్క్వేర్ h1 ఇంటూ h2 ఇంటూ h3 కాబట్టి r స్క్వేర్ సైన్ థీటా డో బై డో రో థీటా 5. సో a1 అంటే ar కదా, ar h2 h3 అంటే r స్క్వేర్ సైన్ థీటా ప్లస్ ఏ థీటా అంటే దీనిది కదా, ఈ రెండు r సైన్ థీటా ప్లస్ డో బై డో 5 దిస్ వన్. ఓకేనండి. సో అలాగే వచ్చిందా మీకు. సో నెక్స్ట్ అండి. సో డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టర్ ఈ స్కేలార్ వస్తుంది. డైవర్జెన్స్ ఆఫ్ ఎ వెక్టర్ ఈజ్ ఏ స్కేలార్. అప్లికేషన్స్ ఇన్ ఫిజిక్స్. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీలో డెల్ డాట్ జే ప్లస్ డో రో బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ గాస్లా తీసుకుంటామండి. డెల్ డాట్ ఈ బార్ ఈజ్ రో బై ఎప్సిలాన్ డెల్ డాట్ బి ఈజ్ 0. అలాగే డైరెక్ట్రిక్ మీడియంలో కూడా మనం డైవర్జెన్స్ని యూజ్ చేస్తాం. సో రో బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ డాట్ పీ బార్ ఈజ్ ఏ పోలరైజేషన్ వెక్టార్. ఓకేనండి. సో నోట్ చేసుకున్నారా. సో ప్రాబ్లమ్స్ చేద్దామండి. సో నెక్స్ట్ అండి, కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ ఫీల్డ్. సో కర్ల్ గివ్స్ ద డెల్ క్రాస్ ఏ బార్ ఈజ్ వెక్టార్. ఇట్ గివ్స్ ద సర్క్యులేషన్ డెన్సిటీ అండి. సో సర్క్యులేషన్ డెన్సిటీ అనేది ఇస్తుంది అనమాట. సర్క్యులేషన్ ఆఫ్ ఎ వెక్టార్ పర్ యూనిట్ ఏరియా ఇస్తుంది అనమాట కర్ల్ ఆఫ్ ఎ వెక్టార్. జనరల్లీ దాన్ని ఎలా రాస్తామండి, డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై h1 h2 h3 h1 q1 h2 q2 క్యాప్ h3 q3 క్యాప్.
మ్యాట్రిక్స్ ఫామ్ అండి. డో బై డో Q1, డో బై డో Q2, డో బై డో Q3, A1H1, A2H2, A3H3. సో దిస్ ఈజ్ ద ఫార్మెట్ అండి. ఈ ఫార్మెట్లో మనం రాసుకురావాలి. ఇప్పుడు దేనికి? సిలిండ్రికల్కి, స్పెరికల్కి, కార్టీజియన్కి. సో ఈ ఫార్మెట్లో రాయాలి. సో మనకి కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఫస్ట్ Q1, Q2, Q3 ఏంటి? XYZ అండ్ H1లో 1లే. సో ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు AX X క్యాప్ ప్లస్ AY Y క్యాప్ ప్లస్ AZ Z క్యాప్. ఓకే, సో డెల్ క్రాస్ ఏ రాస్తున్నాం ఫస్ట్. సో 1/H1 H2 H3 కాబట్టి 1. సో H క్యాప్ Q1. సో H క్యాప్ Q1 ఏమవుతుందండి? H1 H2 H3 1లే కదా. సో 1 1 1. సో Q1 Q2 Q3 ఏంటి? X క్యాప్ Y క్యాప్ Z క్యాప్. ఓకే, సో డో బై డో Q1, డో బై డో Q2, డో బై డో Q3 అంటే డో బై డో X, డో బై డో Y, డో బై డో Z. A1H1, A2H2, A3H3 ఏంటంటే అక్కడ AX AY AZ. ఓకే, నెక్స్ట్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇది మీరు రాయండి. Q1 Q2 Q3 H1 H2 H3 రో 5Z 1 రో 1. ఏ బార్ ఈజ్ ఏ రో క్యాప్, A5 క్యాప్, AZ Z క్యాప్. సో దాని నుంచి మనకి రో ఎంత అండి? 1/H1 H2 H3 1 రో వస్తుంది. ఓకే, సో H1 Q1 రో క్యాప్ అవుతుందండి. H1 Q1 కదా. H2 అంటే రో, H3 అంటే 1. రో 5Z డో బై డో రో, డో బై డో 5, డో బై డో Z. ఓకే, సో A1 A2 A3 H1 H2 H3 ఇక్కడ మాత్రం రో వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఏ రో A5 AZ. ఓకేనా? క్లియర్ అండి. సో నెక్స్ట్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి సో స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అండి. Q1 Q2 Q3 H1 H2 H3. ఓకేనా? 1/R² sin θ R క్యాప్ R θ క్యాప్ R sin θ 5 క్యాప్ డో బై డో R, డో బై డో θ, డో బై డో 5. ఏ రో AR R A θ R sin θ A5. ఓకేనండి. కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ రాసాం, అలాగే డైవర్జెన్స్ రాసాం, గ్రేడియంట్ కూడా రాసామండి. 3 కోఆర్డినేట్ సిస్టమ్స్లో కూడా మనం రాసాం. ఓకేనా? ఇవి యూజ్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రాబ్లమ్స్ ఈ వీక్ టెస్ట్ పెడతాను కదా, ఆ టెస్ట్లో ఇస్తాను. సో అక్కడ చేసుకుందరు. ఓకేనండి. అప్లికేషన్ ఆఫ్ ఏ కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ అండి. ఫైండింగ్ బి బార్, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్, యాంపియర్స్ లా. ఓకేనా? సో ఏ బార్ ఈజ్ ఏ వెక్టార్ పొటెన్షియల్ అండి. సో బి బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఏ బార్. సో అలాగే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్లో డెల్ క్రాస్ ఈ బార్ అండ్ డెల్ క్రాస్ బి బార్ ఉంటాయి కదా. మైనస్ డో ఈ బై డో టీ μ0J ప్లస్ 1/c² డో ఈ బై డో టీ. అలాగే యాంపియర్స్ లా డెల్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు μ0J. ఓకే అండి. సో నెక్స్ట్ అండి లాప్లాషియన్ ఆపరేటర్ అండి. సో లాప్లాషియన్ ఆపరేటర్ అంటే మనకు తెలుసు డెల్ స్క్వేర్ ఫై అని. సో వేర్ ఫై ఈజ్ ఏ స్కేలార్ ఫీల్డ్. ఓకే, సో లాప్లాషియన్ ఆపరేటర్ని ఎలా రాయొచ్చండి? డెల్ స్క్వేర్ ఫైని డెల్ డాట్ డెల్ ఫై కింద రాయొచ్చు. సో డెల్ ఫై అంటే ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాక రాసాం కదా. డెల్ ఫై ఈజ్ ఈక్వల్ టు Q1/H1 డో Q బై డో 5 డో Q1 ప్లస్ Q2/H2 డో 5 డో Q2 ప్లస్ Q3/H3 డో 5 డో Q3. సో డెల్ ఫై ఏమవుతుందండి? ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటున్నాను. సో దీన్ని అంతటి ఏ అనుకుంటున్నామండి. సో డెల్ డాట్ డెల్ ఫై. సో డెల్ డాట్ డెల్ ఫై కదా. సో డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/H1 H2 H3 డో బై డో Q1. సో A1 H2 H3 ప్లస్ డో బై డో Q2 A2 H3 H1 H3 ప్లస్ డో బై డో Q3 A3 H1 H2. ఓకేనా? ఇక్కడ ఏ అంటే ఏంటండి? డెల్ ఫై. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు అప్పుడు ఎంత అవుతుందండి? డెల్ స్క్వేర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 1/H1 H2 H3 డో బై డో Q1. సో H1 H2 H3 బై H1 డో 5 డో Q1. ఇది సబ్స్టిట్యూట్ చేశారండి. ఓకేనా? డో 5 డో Q1. ఇక్కడ కింద ఏముందండి? H1. సో H2 H3 డో 5 డో Q1. ఇది బయటకు పెట్టారు. ఓకేనా?
సో డో బై డో Q1 A1 అంటే ఇది కదండి A1, అలాగే A2 A3 ఈ మూడింటిని సబ్స్టిట్యూట్ చేశారు. సో H2 H3 బై H1 డో 5 బై డో Q1 ప్లస్ డో బై డో Q2 H3 బై H1 H3 బై H2 డో 5 బై డో Q2 ప్లస్ డో బై డో Q3 H3 H2 H1 బై H3 డో 5 బై డో Q3 అని డో Q3 కనబడుతుందండి, డో బై డో Q3 అని. ఓకేనా, దిస్ ఈజ్ ద లాప్లాషియన్ ఆపరేటర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడో జేఎల్ బిట్లో చూసానండి నేను. సో వస్తారు కదండి సండే టెస్ట్లో మనకు కనపడతాయి నేను మళ్ళీని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లాప్లాషియన్ ఆపరేటర్. ఓకేనా, సో టర్మ్ వచ్చింది కాబట్టి ఇది వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కార్టీజియన్లోను స్పెరికల్లోను సిలిండ్రికల్లో కూడా రాసుకోవాలి. సో మీరే రాయండి. సో ఫస్ట్ కార్టీజియన్లో H1 H2 H3 అంతా 1 1 1 Q1 Q2 Q3 XYZ కాబట్టి సో del square phi ఈజ్ ఈక్వల్ టు 1 డో బై డో ఎక్స్ డో 5 బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై డో 5 బై డో వై ప్లస్ డో బై డో జెడ్ డో 5 బై డో జెడ్ డెల్ స్క్వేర్. సో del square phi బై డో ఎక్స్ స్క్వేర్ డో స్క్వేర్ 5 బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ 5 బై డో జెడ్ స్క్వేర్. సో అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అండి. సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో H1 H2 H3 Q1 Q2 Q3 1 రో 5 Z అండి. సో సేమ్ అలాగే రాసుకోవాలండి. 1 బై H1 H2 H3 1 బై రో కదా, 1 బై రో డో బై డో రో డో 5 బై డో రో ప్లస్ డో బై డో 5 1 బై రో డో 5 బై డో 5 ప్లస్ డో బై డో జెడ్ డో 5 బై డో జెడ్. సో దాన్ని ఎలా రాసుకోవచ్చండి, 1 బై రో డో బై డో రో డో బై డో రో ప్లస్ 1 బై రో స్క్వేర్ డో స్క్వేర్ బై డో 5 స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. ఓకేనా, ఫర్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అండి H1 H2 H3 Q1 Q2 Q3 1 r sin theta r theta phi. సో డెల్ స్క్వేర్ ఫైని రాశారనమాట. మళ్ళీ 1 బై ఆర్ స్క్వేర్ సైన్ థీటా డో బై డో ఆర్ స్క్వేర్ సైన్ థీటా డో ఏ క్యాప్ బై డో ఆర్ ప్లస్ డో బై డో థీటా ఆర్ సైన్ థీటా బై ఆర్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, డో ఏ క్యాప్ బై డో థీటా 1 బై డో 5 ఆర్ బై ఆర్ సైన్ థీటా డో ఏ క్యాప్ డో 5. సో డెల్ స్క్వేర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆర్ స్క్వేర్ డో బై డో రో ఆర్ స్క్వేర్ డో బై డో రో ప్లస్ 1 బై రో ఆర్ స్క్వేర్ సైన్ థీటా డో బై డో థీటా సైన్ థీటా డో బై డో థీటా ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డో స్క్వేర్ బై డో 5 స్క్వేర్. ఓకేనా, సో ఇదంతా గుర్తుపెట్టుకోలేం కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇది ఈజీగా గుర్తుంటుంది. 1 బై H1 H2 H3 డో బై డో Q1 A1 అంటే H2 H3 బై H1. సో ఏ టర్మ్ అయితే అది కింద ఉంటుంది అనమాట, డో బై డో Q1. అలాగే ఇక్కడ H3 H2 H3 బై H2. సో అలాగే గుర్తుపెట్టుకోవాలండి ఇది. ఓకేనా, సో ఇదే గుర్తుపెట్టుకుని ఇవి ఎక్కడ ఏ కావాలో వేసుకోవడం బెటర్ అండి. ఓకే కదండి. సో అప్లికేషన్ ఇన్ ఫిజిక్స్ ఏంటండి, లాప్లాస్ ఈక్వేషన్ డెల్ స్క్వేర్ v ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ పాయిజన్స్ ఈక్వేషన్ డెల్ స్క్వేర్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ రో బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ దాకా ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ చేశానండి. సో అంటే ఇంట్రడక్షన్ కింద చెప్పారండి సార్, సో అదే చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, సో ఇది ఫస్ట్ పేజ్ అండి, బుక్కు ఫస్ట్ పేజ్. ఈ ఫస్ట్ పేజ్లో ఇలా నోట్ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా, సో వెక్టార్ డెరివేటివ్స్ అని చెప్పేసి, సో ఇలా గ్రేడియంటు డైవర్జెన్సు కర్లు దేనికి కార్టీజియన్కి, అలాగే లాప్లాస్ ఈక్వేషన్ కూడా. ఓకేనా, బుక్ ఫస్ట్ పేజ్ అండి ఇది. సో ఇలాగా ఫస్ట్ పేజ్లో రాసుకుంటే ఫస్ట్ మనం బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి చూసుకోవాలండి. సో అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి గుర్తుండకపోతే మనం అదర్ ప్రాబ్లమ్స్ ఏం చేయలేం. సో ఇలాగే చెప్తారండి. ఓకేనా, సో అలాగే అన్నీ కూడా రాసుకోండి. సో మీకు ఆల్రెడీ చెప్పేసాను, ఇవన్నీ కన్సాలిడేట్ చేసి రాసుకోవాలన్నమాట.
బుక్ ఫస్ట్ పేజ్లో రాసుకోవాలండి. ఓకేనా? సో ఇంకా ఉన్నాయి, మీకు తర్వాత చెప్తానండి. ఇక్కడ దాకా చెప్పాం కదండి ఇప్పుడు మనం. ఇక్కడ దాకా రాసుకోండి. నెక్స్ట్ పేజ్ కూడా ఉంది, అంటే ఫస్ట్ పేజ్ అనమాట. ఇది ఫస్ట్ పేజ్ అండి. బుక్ ఫస్ట్ పేజ్ రాసుకుంటాం, మన పేరు రాసుకుంటాం చూడండి, దాని కింద రాసుకోండి. ఓకేనా? సో మీరు అందరూ నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నానండి. నోట్ చేసుకునే వాళ్ళు కాస్త లైక్ చేయండి. ఎంతమంది ఉన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకేనా? ఎవరైతే నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ప్లీజ్ ఒక 10 మెంబర్స్ అన్న, అట్లీస్ట్ 10 మెంబర్స్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నానండి నేను. సో ఆ 10 మెంబర్స్ నాకు ఒక అటెండెన్స్ లాగా కనీసం ఒక 10 లైక్స్ ఇవ్వండి ఒక్కొక్క వీడియోకి. సో నాకు ఎంతమంది వింటున్నారో అర్థం అవ్వాలి కదండి. ఓకేనండి? సో ఇలా రాసుకోండి అన్నీని. సో నెక్స్ట్ పేజ్ కూడా ఉంది, చెప్పేనా ఇప్పుడే. సో ప్రొడక్ట్ రూల్స్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇలా రాసుకోవాలండి ఫస్ట్ మనం బుక్ పేజ్ స్టార్ట్ చేయగానే. సో చూపించేస్తున్నాను, రాసుకోండి, కనిపెడుతుంది కదా. మళ్ళీ బుక్ ఎప్పుడు ఇస్తాము. పాజ్ చేసుకుని రాసుకుంటారు కదా. రెగ్యులర్గా చదువుతూ ఉంటేనే మనం లోపల ప్రాబ్లమ్స్ చేయగలుగుతామండి. ఇవి గుర్తు లేకపోతే ఏమి గుర్తుండదండి మనకి. సో ఈ అన్నిటి గురించి మనకి క్లాస్లో వస్తాయండి. జస్ట్ మనం ఎతర బిట్ వైజ్ అంటే మనకి ఫార్ములా వైజ్ రాసుకున్నాం అంతే తేడా. సో ఇది ఈ పేజీ మన ఫస్ట్ పేజ్ అండి. ఓకేనా? ఓకే. ఇప్పటిదాకా చెప్పిందే, కాకపోతే కన్సల్టేట్ చేసుకుని రాసుకో. సో నెక్స్ట్ అండి, సాటర్డే నైట్ కల్లా టెస్ట్ పెడతానండి. అది ఈ వీక్ అయినాయి అంత, అంటే మనం మండే నుంచి క్లాసెస్ చెప్తున్నాను కదండి, అవి సాటర్డే ఎగ్జామ్ పెడతాను. ఓకేనండి? సో మండే నుంచి ఈ వీక్ ఎక్కువ క్లాసులే కంప్లీట్ చేశాం కదండి. సో అవన్నీ కూడా ఒకసారి చదివితే మీకు సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. ఏ టాపిక్స్ అనేవి మీరు చూసుకోండి, నాకు ఐడియా గుర్తులేదు. సో చూసుకుని, అంటే అన్ని సబ్జెక్టులు. ఓకేనా? క్వాంటమ్ చెప్పాను, ఈఎంటీ చెప్పానండి, ఏఎంపీ కూడా చెప్పాను. సో ఏఎంపీ క్లాసు, ఈ క్లాసు, ఇందులో మాత్రం ఫస్ట్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ ఇస్తానండి. సో ఈజీగానే ఉంటాయి కదండి, అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మళ్ళీ మీకు టైం వేస్ట్ అవుతుందని. సో సండే మాత్రం ఏ ఎగ్జామ్ పెట్టాలో ఒకసారి మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్తే, మ్యాక్సిమం మెంబర్స్ ఏది అడిగితే దాన్ని సండే ఎగ్జామ్ పెట్టుకుందాం, ఏ టాపిక్. ఓకేనా? థ్యాంక్ యూ.